దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం మాచర్ల పట్టణ అధ్యక్షుడిగా కడియం అన్నారావుని నియమించడం జరిగిందని దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుక్కుమూడి ప్రసాద్ అన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని సంఘ కార్యాలయంలో దళిత బహుజన సంక్షేమ సేవా సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాచర్ల పట్టణం నెహ్రూ నగర్ 1వ లైన్ నివాసి అయిన ఎస్సీ కులానికి చెందిన కడియం అన్నారావుని దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం మాచర్ల పట్టణ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు కుక్కుమూడి ప్రసాద్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కుక్కుమూడి ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా దళిత బహుజన సంక్షేమం అంబేద్కర్ ఆశయాల కోసం పాటుపడతారని ఆశిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా కడియం అన్నారావు మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చినందుకు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ నాపై ఉంచిన నమ్మకాన్ని ఉమ్మి చేయకుండా అంబేద్కర్ ఆశయాల కోసం దళిత బహుజనుల సంక్షేమం వారి హక్కుల కోసం నమ్మకంగా పనిచేస్తానని దళిత బహుజన సంక్షేమ సేవా సంఘానికి మంచి పేరు తీసుకొస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మాచర్ల నియోజకవర్గ మహిళా నాయకురాలు కొరదల జ్యోతి, సాంబశివరావు, డప్పు కళాకారుల నియోజకవర్గ అధ్యక్షులు కుక్కుమూడి యాకోబు, ఆర్ఎంపీ వెంకయ్య, పాస్టర్ బొల్లెద్దుల యేసుపాదం తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ పార్కు నందు దళిత భోజన భీమసేన దళిత భోజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ యొక్క భారత రాజ్యాంగం సమానమైన హక్కులు కల్పించడం జరిగింది. 1949 సంవత్సరంలో నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగం ఆమోదించడం జరిగింది. దాన్ని అనుగుణంగానే 1950 సంవత్సరంలో ఈ సమాజంలోనే ప్రతి ఒక్క పౌరులకి చెప్పుకుంటున్నాము. కాబట్టి బాబా అంబేద్కర్ అనే మొత్తంలో ఆయన రాజ్యాంగం ఫలాలు ఏదైతే ఉన్నాయో ఇందాక మా మిత్రులు చెప్పినట్టు వైద్యం కానీ మరి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కానీ అవకాశాలు కానీ మరి ప్రతి ఒక్క ఉండాలని ప్రతి ఒక్క పౌరుడు లిఖితపూర్వకమైన పెద్ద రాజ్యం జరిగింది. ఈ యొక్క భారతదేశం కూడా సమాజంలో ఉన్నటువంటి మరి ప్రతి ఒక్కరు కూడా అవసరాన్ని ఆయన జయంతి రోజు కానీ వర్ధంతి రోజు కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేసి ఆ మండలంలో కానీ ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులంతా కూడా ఒక అండర్స్టాండ్ అయ్యి పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం ఈ దళిత సంఘాల నాయకులు కానీ వేరే సంఘాల నాయకులు కానీ తీసుకొని పెద్ద ఎత్తులో అంబేద్కర్ గారి వాయిస్ని, ఆయన రాసిన రాజ్యాంగాన్ని, ఆయన పెట్టిన ఫలాలని మనం అందరికీ కనపడాను చేస్తూ ఈ యొక్క అవకాశం నా సహోదరికి మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.